చదివినాం, ఈ సువార్త మనం విన్నాం, నాలో శాంతి వచ్చింది, రక్షణ వచ్చింది. మరి హృదయంలోను మరి తలంపులోను శరీరంలో మురికి మలినము యేసు క్రీస్తు ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. మాకు శాంతి సమాధానం రక్షణ వచ్చింది. ఈ లోకయాత్రను విడిస్తే పరలోక రాజ్యంకి వెళ్తాం. ఎందుకంటే మనకి ఇంట్లో వెళ్ళాలంటే మన కాళ్ళకో చెప్పులకో దుమ్ము గాని ధూళి గాని బుడిద గాని అంటే మన ఇంట్లోకి మనము వెళ్ళాం. హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. మన హృదయంలో శుద్ధి కావాలంటే నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పవిత్రత కలగాలంటే, శాంతి కలగాలంటే, రక్షణ కావాలంటే మీ హృదయంలో నమ్మండి, నోటి ద్వారా ఒప్పుకోనండి. క్రీస్తు పూర్వం ఉంది. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క శకం అవసరం. ఎందుకంటే ప్లాట్ కొనాలన్నా, బ్యాంకులో డబ్బులు వేయాలన్నా, పుట్టినరోజైనా చనిపోయిన క్రీస్తు శకం రాయబడుతుంది. ఆ క్రీస్తు చేతి లేకపోతే ఏ ఫైల్ కూడా విలువలేదు, ఏ మనిషి కూడా విలువలేదు. కాబట్టి యేసుక్రీస్తే నిజమైన ఆధారము, రక్షణ, శాంతి, సమాధానం మీకు దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని జీవిస్తున్నాక నా ప్రభావ వాక్యం అందిస్తున్న నా ప్రభావ విన్నవాళ్ళు అందరూ నా ప్రభావ వాళ్ళకి ఆత్మలో మరణం కనుక చనిపోతే నలుగురు పోతామని భయంతో నా ప్రభావ వారు నేను విశ్వాసం నీ వైపు తిరిగినట్టును బైబిల్ ఒంటిలో మీ యొక్క వాక్యం అంగీకరించి పశ్చాత్తాపడి నీ వైపు తిరిగినట్టు మీరే కృపకారం జరిగించమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రిస్మస్ సందేశాన్ని మీకు వినిపిస్తున్నాం. ప్రేమతో దయచేసి అంగీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ నగర్ లో ఉన్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలమున మేము యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మీ దగ్గరికి తీసుకొని వచ్చినాం. అది ఏంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును అని దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటయా, ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, దేవుడు నేల మట్టి ఉన్నాడు, మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ. ఈ లోకంలో ప్రాణం పోయినప్పటికీ ఆత్మ మాత్రం చావు లేదు. దేవుని వాక్యంలో ఉంది ఏంటంటే, సువార్తను నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది అని దేవుని వాక్యంలో ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలంలో యేసుక్రీస్తు ప్రభుని గూర్చి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కేవలము బ్రతకడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము చనిపోవడానికి లోకానికి వచ్చాడు. ఎందుకయ్యా ఆయన చనిపోవాల్సి వచ్చిందంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని దేవుని వాక్యంలో ఉంది. రక్తము చిందింపబడాలా. ఆ రక్తం నిర్దోషమైన రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం, పాపము లేనటువంటి రక్తం. ఆ రక్తము భూమి మీద మనుషులలో ఎవరికీ లేదు. ఆ కారణం చేత దేవుడు తానే ఆయన భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఇక్కడికి వచ్చాడు. పాపం లేనివాడుగా జీవించాడు. ఆయన పాపము లేనివాడుగా ఆయన కల్వరి శిలువలో చిత్రవద నీ గురించి నా గురించి ఆయన పొందాడు. ఆయన యొక్క ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, గడ్డం పెరికారు, యూదుల రాజా శుభమని చెప్పి గేలి చేశారు, పక్కలో బల్లెంతో పొడిచారు. మరి ఇవన్నీ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు అనుభవించినాడు. ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినంలో తిరిగి లేచాడు. ఆయన యొక్క సమాధి నేటికి ఖాళీ సమాధి మనకు కనబడుతా ఉంది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును అంటున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, రోగములకు స్వస్థత కలుగుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడ్డ మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన దావీదు పట్టణం మంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆ ప్రభు అయిన క్రీస్తుని మీకు మేము ప్రకటిస్తున్నాం, తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా నన్ను కనికరించి, నన్ను క్షమించి, నన్ను కడుగుమంటే చాలు. యేసయ్య ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎవరివైనా సరే దేవుని దగ్గర, యేసయ్యా నేను నమ్ముతూ ఉన్నాను, నన్ను క్షమించండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి అంటే యేసు క్షమిస్తాడు, కడుగుతాడు, ఆ నిత్య రాజ్యం నీకు ఇస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ఈ ఉదయకాలం వందనాన ఎన్టీఆర్ నగర్ గ్రామ ప్రజలకు నాయన బస్సు వ్యవస్థకు వినిపించిన సువార్త లేఖనాల కొరకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయన మీ దాసు వినిపించిన లేఖనాలను ఆయన బిడ్డలు పంచుతున్నటువంటి కరపత్రాలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలు నాయన ఇచ్చినటువంటి వాక్యాన్ని కరపత్రాలను నీరుగట్టి ఫలించి 30 60 నిరంతరంగా మూరంతలుగా ఫలించేటట్టు సహాయం చేయమని ముందుకు సాగులకు కృప చూపించమని సహాయపడమని కోరుచు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు త్వరలో రానే అన్న యేసయ్య నామంలోనే ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.